ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నేను ఎవరికన్నా చెప్పి ఇదంతా తీయించేస్తానులే. నేను చేస్తానులే రేఖ. మీరు పర్మనెంట్ మార్కర్ని యూజ్ చేశారు. మీ లైఫ్లో అన్నీ కూడా టెంపరీనే కదా. మీరు మీ స్టాఫ్కి చెప్పి మార్కర్స్ కూడా చేంజ్ చేయించండి. ఒక్క నిమిషం. నీకు ఇప్పుడు కోపం దేనికి? నేను నిన్ను ఇక్కడికి రమ్మని చెప్పలేదు కదా, మీ మదరే కదా చెప్పారు. అది నాకు కూడా నచ్చలేదు, కానీ నేను నీ నిర్ణయాన్ని గౌరవించాను. మీరు మరీ అమాయకుడిలో నా ముందు నటించకండి మిస్టర్ రాఘవ్ సూర్యవంశీ. ఈ అమాయకత్వం మీకు అస్సలు సూట్ అవ్వదు. నిజం ఏంటి అంటే మీరు ఈ రోజు వరకు మీ మనసుకి ఏది నచ్చితే అదే చేశారు. నాకు చాలా బాగా తెలుసు, ఏదైనా సూటిగా పని జరగనప్పుడు మీకు అడ్డదారిలో పని చేయించుకోవడం బాగా వచ్చని. ముందు మీరే వినండి. నేను మీతో ఇక్కడికి రాను అని చెప్పానని మీరు మా అమ్మని మీ మాటలతో పడేశారా? అదే తను నా దగ్గర మాట తీసుకోవాలి అని. నేను మీతో పాటు ఇక్కడికి, మీ జీవితంలోకి, మీ ఇంటికి, మీ గదిలోకి రావాలి అని. అది కూడా మీరు పిచ్చి బలూన్స్ తో డెకరేట్ చేసిన గదిలోకి. ముందేమో మీరు నన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు పెళ్లి పెటాకులు చేసేశారు. ఆ తర్వాత మీరు ఒంటరిగా బోర్ కొడుతుందని మీకు అనిపించినప్పుడు మీరు నన్ను మీ జీవితంలోకి తిరిగి తీసుకొచ్చేశారు. నాకు మళ్ళీ చిక్కుముడు లాంటి జీవితంలోకి తిరిగి రావటం ఇష్టం లేదు. మీరు మా అమ్మ ఎమోషన్స్ ని అలుసుగా తీసుకొని నన్ను మ్యానిపులేట్ చేశారు. కానీ ఈరోజు మొదటిసారి మా అమ్మ నన్ను ఈ పని చేయమని బలవంతం చేసింది. అది ఇలా చేయటాన్ని నా మనసు నన్ను అస్సలు అనుమతించలేదు. పైగా ఇదంతా కేవలం మీ వల్లే, మీ కారణంగానే జరిగింది. ఎందుకంటే మీ డెకరేషన్ వేస్ట్ అవ్వకూడదనా? రేఖ, నేను మీ మమ్మీనేం ఫోర్స్ చేయలేదు కదా. ఆవిడేం చెప్పినా ఆవిడ ఇష్ట ప్రకారం మాత్రమే చెప్పారు. అలాగా? అయితే మీరు మా అమ్మతో ఏం చెప్పారో చెప్పండి. నాలో చాలా లోటుపాట్లున్నాయి, కానీ మీరొక తల్లిలాగా నాలోని మంచినే చూశారు. అమ్మ అనే పదాన్ని వేలెత్తి చూపించకూడదని మీరు అనుకున్నట్టయితే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోకండి. మీరు వింటున్నారు కదా? చెప్పండి, మీరేం చెప్పారు? ఏం చెప్పినా సరే అందులో నీ గురించి మాత్రం నేనేమీ చెప్పలేదు. మీరిలా చెప్పగానే నేను అలా నమ్మేయాలా?
నిద్రలో కూడా ఇంత కోపంగా ఉండగలగడం ఈ రేఖకి మాత్రమే సాధ్యం. నువ్వు ఏ విషయం గురించి అంతలా ఆలోచిస్తున్నావు ధ్రువ్? ఏం లేదమ్మా, నువ్వు రెస్ట్ తీసుకో, పడుకో. నేను రెస్ట్ తీసుకోవాలని నువ్వు అనుకుంటున్నావు కదా, మరైతే నిజమేంటో చెప్పు. నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు? అమ్మ, నువ్వు అక్కని తిరిగి వెళ్ళమని బలవంతం చేయకుండా ఉండాల్సిందే. తనకు అసలు వెళ్ళాలని లేదు. నీకు తెలుసా ధ్రువ్, రేఖ ఇంటికి తిరిగొచ్చింది కదా, అప్పుడు నేను ఎన్ని చపాతీలు చేసినా సరే అందులో నుంచి కొన్ని చపాతీలు ఎప్పుడూ మిగిలిపోయేవి. అప్పుడు నాకు అర్థమయ్యింది, రేఖ అసలు ఏమీ తినట్లేదు అని. తెలుసా ధ్రువ్, రాఘవ లేకపోయేసరికి తన కళ్ళల్లో ఏదో తెలియని శూన్యం ఉండేది. అది తన తల్లికి మాత్రమే కనిపిస్తుంది. రేఖ, నీక్కూడా మొదటి హోలీ కదా, మరి రాఘవ్కి రంగులు పూయాలని నీకు లేదా? నువ్వు మీ పిన్ని అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. రాఘవ్ దగ్గరికి ఎప్పుడు వెళ్తున్నావు? తనకి తన బాధని దాచుకోవడం చాలా బాగా వచ్చు కదా. కానీ అమ్మా, మనం ఈ విషయాన్ని కూడా మర్చిపోకూడదు కదా. రాఘవ్ బావ అక్కకి డైవర్స్ పేపర్స్ ఇచ్చాడని. రేఖకి తన బాధని దాచుకోవడం తెలుసు. ఇక రాఘవ్కి తన మనసులో మాట. వాళ్ళిద్దరూ వాళ్ళ మనసులో ఉన్నది నోటితో చెప్పటానికి సంశయిస్తూ ఉంటారు ధ్రువ్. కానీ అమ్మని కదా, నేను వాళ్ళ కళ్ళు చదవగలను. అందుకే నేను వాళ్ళిద్దరినీ ఇలా వాగ్దానం అనే బంధంతో కట్టి పారేశాను. దాన్ని జవదాటటం వాళ్ళిద్దరికీ అంత సులువు కాదు. ఇక నువ్వు కూడా నేను చెప్పే విషయాన్ని జాగ్రత్తగా విను. రేపు రాఘవ్ వాళ్ళ ఇంట్లో హోలీ పార్టీ ఉంది. అందుకే నువ్వు అక్కడికి ఉన్నతితో పాటు వెళ్ళాలి. కానీ అమ్మా, నాన్న, నాకు తెలుసు నీకో ఉన్నతికి మధ్య చాలా విషయాలు జరిగాయి. కానీ ఇప్పుడు నువ్వు ఉన్నతిని ఇంటికి తిరిగి తీసుకొచ్చేసావు కదా, మరి తనకి తన పాత స్థానాన్ని కూడా ఇచ్చి తీరాలి. పైగా నాన్న, నీకు రేఖకి మీ పెళ్లిళ్ల తర్వాత ఇదే మొదటి హోళీ. మీ అందరికీ మొదటి హోళీ నాన్న. మీరు దీన్ని మంచిగా జరుపుకోవాలి. కానీ అమ్మా, నీకు ఒంట్లో బాగాలేనప్పుడు. నాన్న ధ్రువ్, నన్ను చూసుకోవడానికి ఇక్కడ అందరూ ఉన్నారు కదా. సుమా ఉంది, స్మిత ఉంది, మీ చిన్నాన్నున్నారు. అసలైనా నేను రేపు డిశ్చార్జ్ అయిపోతాను కదా.